వేమడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రౌదవి బాల శ్రీనివాస్ పాల్గొన్నారు. శుక్రవారం రోజున పలు పాఠశాలల్లో బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా డీఎస్సీ వేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ వేశామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు జరిపామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు మన పాఠశాల స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విద్యాలయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఓట్లకు అభ్యర్థించడానికి ఆల్ఫోర్స్ కాబట్టి మా పాఠశాలకి చేసినందుకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున 3-4 స్కూల్స్ తిరిగిపోయినా అందులో మీ స్కూల్ కొద్దిగా స్థానంలో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 80s నలుగురు కోట్లు ఒక కాలేజ్ తీసుకున్నారు. మన దగ్గర ఉద్యోగం తీసుకొచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కలిసిపోతే 67 కాంగ్రెస్ పార్టీ తరఫున ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్గా నిలబడుతున్నారు. సో ఆ పార్టీ లైన్లో మన ఆప్తమిత్రుడు, అందరి దగ్గరికి వ్యక్తి, మనకి ఏ సాధక బాధకాలైనా చిన్నైనా పెద్దయినా మన వాస్తవ్యుడు అన్నాన్ని పిలిస్తే పోయి మనం చెప్పుకుంటే విని మన సమస్యను పరిష్కారం చేసి ఎప్పుడు కూడా మనతో పాటు ఉండేటువంటి ఆది శ్రీనన్న వచ్చిన మన స్కూల్కి. ఈ విషయంలో మనందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ కావాలి. అటు కూడా సందర్భంగా చర్చించుకోవడం జరిగింది. ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను మీ వెంట ఉంటానే మాటివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటివరకైతే ఈ 14 మాసాలు చేస్తున్న పనులు కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు. నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగిస్తూ పేదలకు అండగా, ఈ ప్రాంతానికి అండగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుని చేసే ప్రయత్నం కూడా 200 మందితో సమానమైనటువంటి మేధో సంపత్తికి, మేధావులకు వర్గంగా పిలువబడేటువంటి గురువుల స్థానంలో ఉన్నారు. కాబట్టి మేము కొత్తగా వచ్చి మేము ఇది చేసామని చెప్పి మీ మనసులో ఏదో మార్చి ఆ విధంగా అది డోర్ టు డోర్ ఎలక్షన్లకు కాకుండా మీ అందరికీ అవగాహన ఉన్నప్పటికీ ఒకసారి మేము వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించాలని, మీ ద్వారా ఓటును తీసుకోవాలని చెప్పని, ఆ క్రమంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరడానికి ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు